బలూచిస్తాన్లో పాకిస్తాన్ సైన్యానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాక్ సైన్యం పైన బలూచ్ రెబల్స్ విధ్వంసకర దాడికి పాల్పడ్డారు. దాంట్లో కొంతవరకు మహిళలు ఆత్మాహుతి బాంబర్లుగా మారిపోయి 200 మంది పాక్ సైనికుల మరణానికి కారణమయ్యారు. 18 మంది తిరుగుబాటుదారుల మరణం కూడా దీనిలో సంభవించింది. ఇక హెరోఫ్ అనేటువంటి పేరుతో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఒక ఆపరేషన్ చేపడుతోంది. ఈ ఆపరేషన్లో 11 మంది మహిళలు పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. ఈ దాడిలో పాక్ బలూచిస్తాన్ మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాం. ఈవిడే ఆ మహిళ, మానవ బాంబర్గా మాడిపోయినటువంటి ఆ మహిళ ఈమె. సో తనంతట తానే పేల్చేసుకొని ఆ పేలుడు తాటికి 200 మంది పాక్ సైన్యాన్ని మట్టుబెట్టింది. సో అందరికీ తెలిసిందే, జనరల్గా మనం మానవ బాంబర్లు అని చెప్పేటువంటి మాటలు వింటూ ఉంటాం. కానీ ఏ దేశంలో కనిపించినటువంటి ఆ మానవ బాంబర్ల నైజాం పాకిస్తాన్లో కనిపిస్తుంది. పాకిస్తాన్లో తనంతట తానే పేల్చుకొని వాళ్ళు చచ్చిపోయి మరో 100 మందిని చంపాలన్న ఉద్దేశంతోనే ఉంటూ ఉంటారు. సో బలూచిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఈ రెండింటి మధ్య, అంటే పాకిస్తాన్లో భాగమే బలూచిస్తాన్ అనేది, కానీ వేర్పాటువాదమును చూసారా, ఆ వేర్పాటువాదంతో బలూచిస్తాన్ రగిలిపోతోంది. మాకు స్వంత దేశంగా ప్రకటించాలని చెప్తోంది. గతంలో మీకు గనుక గుర్తుంటే ఒక వీడియో విడుదల చేసింది బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఏమని చెప్పింది? మేము, మా తాతలు పోయారు, మా తండ్రులు పోయారు, మేము ఉన్నాం, మా పిల్లలు, జనరేషన్లు మారినా మరి నాదం మాత్రం మారదు. మా పూర్తిగా మా తరాలకి తరాలే తుడుచుపెట్టుకుపోయినా, మా తరాలకి తరాలే తుడుచుపట్టుకుపోయినా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. మాకు కావాల్సింది మా దేశం. బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా ప్రకటించేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. బలూచిస్తాన్ని ప్రత్యేక దేశంగా అనౌన్స్ చేయాల్సిందనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వాళ్ళంతా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో బలూచిస్తాన్ వేర్పాటువాదం ఎంత డేంజరస్గా అక్కడ కొనసాగుతూ ఉందనంటే, ఏకంగా 200 మంది పాక్ సైన్యం మరణించే విధంగా, 200 మంది పాక్ సైన్యాన్ని మట్టుబెట్టే విధంగా మహిళలు సైతం మానవ బాంబర్లుగా మారిపోతున్నారు. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి అత్యధిక మినరల్స్ కలిగినటువంటి ప్రాంతం బలూచిస్తాన్. బలూచిస్తాన్ దగ్గర ఆ మినరల్స్ని, ఆ ఎక్స్కవేషన్లో బయటపడేటువంటి రా మెటీరియల్స్ మొత్తాన్ని కూడా, అక్కడ ఉన్నటువంటి ఆర్థిక మూలలన్నింటినీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి దాని పేరుతోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పంజాబ్ ప్రావిన్స్, సింధు ప్రావిన్స్లు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ ప్రావిన్స్ సంబంధించిన వ్యక్తి. ఆ నిధులన్నింటినీ సమకూర్చుకొని పంజాబ్ ప్రావిన్స్లో పెట్టుబడులు పెడుతూ పంజాబ్ ప్రావిన్స్ అమాంతంగా ఇట్లా ఎగిసిపోతుంది. కానీ ఇతర ప్రాంతాలన్నీ కూడా అలా డౌన్వర్డ్స్లో ఉంటూ ఉంటాయి. ఏకంగా బలూచిస్తాన్లో ఉన్న ఒక పోర్ట్ని కూడా చైనాకి అప్పగించే ప్రయత్నం, అమెరికాకి అక్కడ కొన్ని ఎయిర్ బేస్లు క్రియేట్ చేసుకునే విధంగా అవకాశాలు కల్పించడం, రేర్ ఎర్త్ మినరల్స్తోనే ఒక ప్రాజెక్ట్ అక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం, ఇటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. సో బలూచిస్తాన్ ఏం భావిస్తోందనంటే, తమని తొక్కేసి మా ఆర్థిక మూలాలన్నింటినీ దోచుకొని పాకిస్తాన్ పాలకులు ఎవరున్నా సరే వేరే ప్రాంతాలకు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ ఆస్తులేమో మావి, కానీ ఆస్తి అనుభవిస్తుంది మాత్రం వాళ్ళు. మేము ఇంకా ఈ రకంగానే గత్యంతరం లేక తిండికి తిప్పలు పడుతున్నాం. కాబట్టి మాదే ఒక స్వత దేశం అయితే, మేమే పాలకులమైతే, సో మా పాలన మాకే కావాలన్న చందంగా వాళ్ళు కొనసాగిస్తూ ఆ ఉద్యమాలు జరుపుతూ ఉన్నారు. ఇది ఇప్పుడు కాదు, సుమారు కొన్ని ఏళ్ళుగా జరుగుతోంది. ఏకంగా వాళ్ళకి ఎటువంటి ఎక్విప్మెంట్ లేదు. పాకిస్తాన్ కంటే సైన్యం ఉంది, వాళ్ళకి ఆయుధ సామాగ్రి ఉంది. ఇతర దేశాలతో అగ్రిమెంట్ కుదుర్చుకొని టర్కీ నుంచి డ్రోన్లు తెప్పించవచ్చు, చైనా నుంచి తుప్పు పట్టిపోయిన మిసైల్స్ తెప్పించవచ్చు, అమెరికా నుంచి ఆర్థిక స్థితిగతులు సమకూర్చుకొని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సహాయంతో అనేక రకాలుగా వాళ్ళు వెపన్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దగ్గర అటువంటివి ఏమీ లేవు. వాళ్ళ ధైర్యం, వాళ్ళ సంకల్పమే చాలా పెద్ద ఎత్తున అందరూ కూడా భయపెట్టిస్తోంది. ఇటీవల కాలంలో ఒక సినిమా వచ్చింది, మీరందరూ చూసే ఉంటారు, బాలీవుడ్ యాక్టర్ దురంధర్ అనే సినిమా. ఆ సినిమాలో కూడా ఉంటుంది చాలా క్లియర్గా బలూచిస్తాన్కి సంబంధించినటువంటి వేరుపాటువాదం ఎంత తీవ్రంగా ఉందనేది. బలూచిస్తాన్లో చిన్న పిల్లలు సైతం వాళ్ళ దేశం కోసం కావాలంటే ఒక పట్టుదలతో ఉంటారంట. ఆ సినిమాలో చూపిస్తారు చాలా చక్కగా. సో బలూచిస్తాన్కి పాకిస్తాన్కి మధ్య ఎంతటి వైరుధ్యం ఉంది. పాకిస్తాన్ పాలకులు లేకపోతే ISIS కూడా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఇంటర్ సర్వీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ISI ఉగ్రవాదులు కూడా బలూచిస్తాన్ విభేదిస్తారు. మరి పాకిస్తాన్ అంతే ఆ ఒకటే రకంగా వాళ్ళు ఉండరు. బలూచిస్తాన్ అనేది అంతటి స్థాయిలో పాకిస్తాన్ని భయపెడుతోంది, పాకిస్తాన్ని హతమార్చే ప్రయత్నం చేస్తోంది, పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టే ప్రయత్నం చేస్తోంది. వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి పాకిస్తాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. బలూచిస్తాన్ యొక్క అడుగు పడిందంటే చాలు పాకిస్తాన్ భయపడిపోతోంది. గతంలో జాఫర్ ఎక్స్ప్రెస్ మీకు అందరు గుర్తుండే ఉంటుంది. సో జాఫర్ ఎక్స్ప్రెస్ని 2 సార్లు హైజాక్ చేశారు. ఒకసారి హైజాక్ చేసి 400 మంది ప్రయాణిస్తున్నటువంటి సుమారుగా వాళ్ళ కంపార్ట్మెంట్స్ని కంప్లీట్ టేక్ ఓవర్ చేసుకొని పాకిస్తాన్ని భయపెట్టించారు, పాకిస్తాన్కి చుక్కలు చూపించారు. ఆ తర్వాత కొన్ని ఎదురుకాల్పులు జరిగాయి. ఎదురుకాల్పులో సామాన్యులు సైతం మరణించారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి చాలా బిగ్గెస్ట్ లాస్ కూడా కనిపించింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇంకోసారి పట్టాలని పేల్చేశారు.
ఆ ట్రైన్ వస్తుండగానే మార్గ మధ్యలో పట్టాలను పేల్చేస్తే జాఫర్ ఎక్స్ప్రెస్ ఒక్కసారిగా బోల్తా కొట్టి పలువురికి చాలా తీవ్రంగా గాయాలైపోయి పలువురు మరణించారు కూడా. దాంట్లో పాకిస్తాన్ సైన్యం కూడా ఉంది. సో ఈ రకంగా బలూచిస్తాన్ చేసినటువంటి ఒక్కో ఆపరేషన్ పాకిస్తాన్కి ముచ్చమటలు పట్టిస్తోంది. ఇప్పుడు ఏకంగా మహిళల రంగంలోకి దించారు. మహిళలే ఏకంగా మానవ బాంబర్లుగా మారిపోయి పాకిస్తాన్ ఆర్మీని చంపేస్తున్నారంటే అక్కడ సిచ్యువేషన్ ఏ మాదిరిగా ఉందో అర్థమవుతోంది. పాకిస్తాన్ సైన్యం గతంలో నడి రోడ్డు పైన వెళ్తున్నటువంటి ఒక వాహనంలో డైరెక్ట్గా బాంబ్ బ్లాస్ట్ అయితే 11 మంది యొక్క పాకిస్తాన్ సైన్యం శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా అయిపోయి వేరువేరు ప్రాంతాల్లో పడిపోయాయి. సో బలూచిస్తాన్ చేసినటువంటి ఈ ఆపరేషన్లో పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు భాగస్వామ్యంగా తీసుకొని బలూచిస్తాన్ ప్రాంతం మొత్తం కూడా ఏకమైనదిగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. గతంలో ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా బలూచిస్తాన్ నుంచి పలు లేఖలు విడుదలయ్యే పలు సందర్భాల్లో అక్కడి మీడియానే చూపించుకొచ్చే ప్రయత్నం చేసింది. భారతదేశం నుంచి సహాయం కోరుతూ ఉన్నాము, మాకు కొంత సహాయం చేయండి, మాకు ఆయుధ సామాగ్రిని అందించండి, లేదా కొద్దిగా ఆర్థిక మూలాల్ని మాకు సమకూర్చే ప్రయత్నం చేయండి. మీరు రావాల్సిన పని లేదు, ఈ పాకిస్తాన్ పాలకుల్ని చిత్తుగా చేసేస్తాం, ఆసిమ్ మునిరిగాడి అంతు చూస్తాం, షెహబాజ్ షరీఫ్ని పూర్తిగా వాని శరీరాన్ని మొత్తం ముక్కలుగా చేస్తామన్న రకంగా వాళ్ళు మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. వారి ఆగ్రహాన్ని చూపించారు. మోదీ గారు దయచేసి మాకు ఆర్థిక మూలాలని ఆయుధ సామాగ్రిని సమకూర్చండి అనే రకంగా రిక్వెస్ట్లు పెట్టుకున్నారు. అక్కడ మీడియాలో వచ్చిన వార్తలవన్నీ వాళ్ళు ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఇదొకటే కాదు, చాలా సందర్భాల్లో వాళ్ళు ఏదో ఒక రకమైన సహాయాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళ అంతర్యుద్ధంలో ఎప్పుడు కూడా భారత్ జోక్యం చేసుకోదలుచుకోలేదు. నిజానికి వాళ్ళు అడిగిన మేర సహాయం కనుక చేసి ఉంటే బలూచిస్తాన్ దగ్గర ఎటువంటి ప్రభుత్వం లేదు, ఎటువంటి ఆర్మీ లేదు, ఎటువంటి వెపన్స్ లేవు. వాళ్ళ మాదిరిగా చైనా నుంచి అరుగు తీసుకొచ్చుకున్న తుప్పట్టిన మిసైల్స్ కానీ టర్కీ నుంచి తెచ్చుకున్నటువంటి మానవ డ్రోన్లు ఏవి కూడా వాళ్ళ దగ్గర లేవు. కానీ అది లేకపోయినా వాళ్ళంతట వాళ్ళ ధైర్యం, వాళ్ళ యొక్క సాహసమే ఈ స్థాయిలో పాకిస్తాన్ని భయపెట్టిస్తోంది. అటువంటిది నిజంగా వాళ్ళు కోరిన సహాయం కనుక అవకాశంగా మలుచుకొని భారత్ గనక ఏదో ఒక చిరు సహాయం చేసినా కూడా ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి అర్థం చేసుకోండి. ఒకే ఒక్క సంఘటనలో 200 మంది పాకిస్తాన్ సైన్యాన్ని అంతమొందించగలిగిన బలూచిస్తాన్ యొక్క ధైర్య సాహసాలు ఏంటో గుర్తు చేసుకోండి. వీళ్ళు వాళ్ళంతటా వాళ్ళు అంతర్యుద్ధాన్ని పెట్టేసుకొని ఖైబర్ పఖ్తుంఖ్వాలో దాడి జరిగితే ఆ ఖైబర్ పఖ్తుంఖ్వాలో వచ్చిన తాలిబాన్ల దాడిని ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేయడంతో పాటుగా భారత్ పైన డ్రోన్లు ఎగిరేస్తున్నారు. భారత్ ఏదో తాలిబాన్స్కి సహాయం చేస్తోంది, భారత్ ఏదో తాలిబాన్స్కి ఆయుధ సామాగ్రిని పంపిస్తోంది, భారతదేశం నుంచి తాలిబాన్లు కొంత చూసి రెచ్చిపోతున్న రకంగా పాకిస్తాన్ తప్పుడు ప్రచారాలు చేసుకుంది. కానీ ఏమాత్రం కూడా తాలిబాన్ల పోరాటానికి, తాలిబాన్లు పాకిస్తాన్ మరి యుద్ధానికి భారత్ అసలు సంబంధం లేదు. వాళ్ళంతా వాళ్ళకి యుద్ధం. అసలు ఒకప్పుడు తాలిబాన్లను సృష్టించింది అంటే తాలిబాన్లు ఈ రకంగా ఈరోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోగలిగారు. వాళ్ళు ఒక రివోల్యూషన్, నార్మల్గా జరిగేటువంటి పీస్ఫుల్ ఉద్యమాన్ని కాస్త రెవల్యూషన్ లాగా తీసుకొచ్చారు. ఆయుధ సామాగ్రిని ఉపయోగించి అక్కడి ప్రభుత్వాలని తిప్పికొట్టారంటే కారణం పాకిస్తానే. వాళ్ళందరినీ ఉగ్రవాదులుగా వాళ్ళలో విషపు బీజాలు నాటింది. వాళ్ళు తాలిబాన్ల ప్రభుత్వాన్ని తీసుకోవడం కోసం పాకిస్తాన్ వాళ్ళందరినీ రెచ్చగొట్టి వీళ్ళ అవసరం కోసం వాళ్ళని వాడుకుంది. ఇప్పుడు ఏమంటోంది, నేను చేయడం మూలంగానే తాలిబాన్లు అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగారు కాబట్టి ఆ దేశం మొత్తాన్ని నా కంట్రోల్లో ఉంచుకునే విధంగా నేను చెప్పినట్టుగా చేయాలని చెప్పి తాలిబాన్ల మీద హుకుం జారీ చేస్తే పాకిస్తాన్ ఉన్నటువంటి సైన్యాన్ని తాలిబాన్లు మట్టుబెడుతున్నారు. దానికి భారత్కి ఏమాత్రం సంబంధం లేదు. బలూచిస్తాన్ వేర్పాటువాదం గురించి ఇందాక మీకు చెప్పాను. సో ఆ స్థాయిలో ప్రత్యేక దేశం కావాలనే పోరాటంలో భాగంగా బలూచిస్తాన్ ప్రయత్నం చేస్తూ ఉంటే బలూచిస్తాన్కి వెనక భారత్ ఉందనేటువంటి తప్పుడు ప్రచారం చేస్తోంది పాకిస్తాన్. ప్రతి సందర్భంలో వాళ్ళకి అవకాశం దొరికిందంటే చాలు భారత్ని ఎక్కువ పెట్టాలని. కానీ ఇప్పుడు చెప్పండి, మరి 200 మంది సైనికులు అక్కడ బలూచిస్తాన్లో ఉన్నటువంటి ఒక మహిళ మానవ బాంబర్గా మారిపోయి అక్కడ ఒక మారణహోమం క్రియేట్ చేసింది. 200 మంది సైన్యాన్ని, పాక్ సైన్యాన్ని తునాతునకలు చేసిందంటే దీని వెనక ఎవరున్నారు? మరి వాళ్ళ పోరాటమే, వాళ్ళ యొక్క ఆత్మస్థైర్యమే, వాళ్ళ దగ్గర వంటి ఒక పట్టుదలే ఈ స్థాయిలో పాకిస్తాన్ సైన్యాన్ని పరుగులు తీయించగలుగుతోంది. మన దాకా అవసరం లేదు ఈ పిచ్చి వరవలు. ఈ పాకిస్తాన్ పాపిస్తున్న కొడుకులు మన దాకా వచ్చి మనతో యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. కరెక్ట్గా బలూచిస్తాన్ ఎదుర్కొంటే సరిపోద్ది. బలూచిస్తాన్ ఎదుర్కోలేకనే పిచ్చి మాటలు, కారు కూతలు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు భారత్ని ఎదుర్కొనే ధైర్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్కి లేదు. సో బలూచిస్తాన్ త్వరలో ఈ మాదిరిగా కొనసాగితే ఇంకా పాకిస్తాన్ని ముక్కలు చేయడం గ్యారెంటీ. ఒకసారి నిన్న జరిగిన సంఘటనకు సంబంధించి ఒకసారి ఆ విజువల్ చూద్దాం.
రైట్, బలూచిస్తాన్ ఈ స్థాయిలో అక్కడ ఉద్యమాలు కొనసాగిస్తోంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పలుమార్లు భారత్ నుంచి సహాయాన్ని కోరింది బలూచిస్తాన్. ఒంటరిగా ఒక మహిళ 200 మంది సైనికుల్ని పాక్ పిచ్చి కుక్కల్ని హతమార్చగలిగింది అనుకున్నప్పుడు, సో నిజంగానే భారత్ నుంచి కొంత సహాయం పొందితే బలూచిస్తాన్ పరిస్థితి ఏ రకంగా పవర్ఫుల్గా మారింది, పాకిస్తాన్ ఏమైపోతుందో ఒకసారి అర్థం చేసుకోండి. సో మీ అభిప్రాయం ఏంటి? పాకిస్తాన్ పూర్తిగా ముక్కలు కావాలని కోరుకుంటున్నారా? పాకిస్తాన్ మొత్తాన్ని అంతమొందించాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్ మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు కర్మాన్ ఘాట్ లో సినీతార శ్రీలీల గారిచే ఫిబ్రవరి 6వ తేదీన మహా శుభారంభం. ప్రారంభోత్సవ ఆఫర్లు మిస్ కాకండి. మాంగళ్య షాపింగ్ మాల్ ఆపోజిట్ కొలీజియం మాల్, కర్మాన్ ఘాట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగి